అసోంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా హిమంత బిశ్వ శర్మ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గువాహటిలోని ఖానాపారా వెటర్నరీ కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య సీఎంగా హిమంత బిశ్వ శర్మతో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు చరణ్ బోరో, అజంతా నియోగ్, అతుల్ బోరా, రామేశ్వర్ తెలితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, సర్బానంద సోనోవాల్, శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియాలతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. సుమారు 1,00,000 మంది ఎన్డీఏ మద్దతుదారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో మొత్తం 126 స్థానాలున్న అసోం అసెంబ్లీలో ఎన్డీఏ ఏకంగా 102 స్థానాలను గెలుచుకుంది. ఇందులో బీజేపీ ఒంటరిగానే 82 స్థానాలను కైవసం చేసుకోగా మిత్రపక్షాలైన ఏజేపీ, బీపీఎఫ్ చెరో 10 స్థానాలను గెలుచుకున్నాయి.